ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం. జిమ్‌లో ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సడెన్‌గా ఏదన్నా అవుతుంది మధ్యలో. సడెన్‌గా కొలాప్స్ అవుతున్నారు. అంటే భరత్‌లో, డాన్సుల్లో, పార్టీల్లో అవును. సడెన్‌గా కొలాప్స్ అవుతున్నారు. యెస్. సో, దీని మీద కూడా కొన్ని స్టడీస్ జరిగాయన్నమాట. ఎందుకు యంగ్ పీపుల్ వాళ్ళు బానే ఉంటారు. వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండవు. షుగరు, బీపీ ఉండవు. కొలెస్ట్రాల్ బానే ఉంటది. అంతా ఫిట్‌గా ఉంటారు. కొంతమంది చూస్తాం యంగ్ హీరోస్ కానీ, రీసెంట్‌గా కొంచెం సెలబ్రిటీస్ కానీ. అవును. అవును సో, సార్. వాళ్ళల్లో మనం అధ్యయనంలో తేలిందేంటంటే వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే హార్ట్‌లో రక్తనాళాలు ఉంటాయో దాంట్లో వెజిల్స్‌లో కొంచెం బ్లాకేజ్ ఉండుంటది. వీళ్ళు ముందు చెక్ చేసుకోకుండా ఆ ఎక్సర్‌సైజ్‌ని హెవీగా చేస్తూ ఉంటారు. ఆ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల బాడీ స్ట్రెస్‌లోకెళ్ళిపోతది. సో, ఏదైతే ఉన్నదో ఆ బ్లాక్ అనేది డిస్లాడ్జ్ అయిపోతది. అవి మనకు హార్ట్ అటాక్ రావడానికి దారి తీస్తుందనమాట. హెవీ ఎక్సర్‌సైజ్ కూడా కరెక్ట్ కాదు. సో, మనం హెవీ ఎక్సర్‌సైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ముందు మనం కొన్ని టెస్టులు చేసుకోవాలి. మన బాడీ ఎంతవరకు చేసుకోవాలో అంతవరకే. అంటే మైల్డ్ ఎక్సర్‌సైజ్ ఓకే. డైలీ ఒక 2, 3 కిలోమీటర్స్ వాక్ చేయడము.